ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, తన స్వరాన్ని దేవునికి వినిపింపజేస్తున్నాడు, సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు ప్రభు నీతో మాట్లాడుతున్నా నువ్వు ఇంకా ఆ సుంకపు మెట్టును వదిలి రాలేకపోతున్నావా? ఏంటి నీ జీవితంలో ట్యాక్స్ బూత్ ఏంటి చెప్పు ఒకసారి. పోర్నోగ్రఫీ ఒక ట్యాక్స్ బూత్ అయిపోయిందా నీ జీవితంలో? రాలేకపోతున్నావు కదా అక్కడి నుంచి. చూడకుండా దృశ్యాలు ఫోన్లో చూడడం, చూడకుండా దృశ్యాలన్నీ కూడా ఫోన్లో చూసి నీ మనసును అపవిత్రం చేసుకోవడం. ఒకవేళ అబద్ధాలు కావచ్చు, మోసం కావచ్చు, అన్యాయం కావచ్చు, భార్యను ఇబ్బంది పెట్టడం కావచ్చు, భర్తను ఇబ్బంది పెట్టడం కావచ్చు, దొంగతనం కావచ్చు, జారత్వం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, కామ విలాసములు కావచ్చు, త్రాగుడు కావచ్చు, జూదం కావచ్చు. ఇవన్నీ బయటికి కనబడేవైతే లోపల మనుషుల మీద చెడు అభిప్రాయాలు కలిగి ఉండడం కావచ్చు, హీనమైన స్వభావం కలిగి ఉండడం కావచ్చు. నా కులం గొప్పది, నా రూపం గొప్పది, నా చదువు గొప్పది, వాళ్ళెంత వీళ్ళెంత అని ప్రతి ఒక్కరిని తక్కువగా చూసే అనుభవాలు కూడా కొంతమందిలో రక్షణ పొందిన తర్వాత కూడా కనబడుతున్నాయి. దేవుడు అలాంటి జీవితాన్ని ఆశించట్లేదు. నువ్వు లేవాలి, స్పిరిచువల్ అవేక్నింగ్ నీలో రావాలి. ఐ హ్యావ్ టు రైజ్ అప్ ఫర్ గాడ్. దేవుని కోసం నేను లేచి గొప్ప కార్యాలు చేయాలి అని ఆశిస్తే మత్తయి సమస్తమును విడిచిపెట్టి, చెప్పండి ఎవరిని వెంబడించారట? లిసన్ టు మీ కేర్ఫుల్లీ డియర్ ఫ్రెండ్స్. యేసు ప్రభువును వెంబడించడంలో కాస్ట్ ఉంది. సాల్వేషన్ ఇస్ ఫ్రీ. రక్షణ మనందరికీ ఉచితమే, కానీ రక్షించబడిన తర్వాత జీవితం మాత్రం ఉచితం కాదదే. వీ నీడ్ టు పే సమ్ కాస్ట్. Sometimes you have to despise certain things of this world for the sake of gospel. You have to leave some people for the sake of the gospel in the journey of faith. విశ్వాస యాత్రలో బహుశా నువ్వు కొంతమందిని వదులుకోవాల్సి రావచ్చేమో. అప్పటిదాకా నీతో బాగా మాట్లాడిన వాళ్ళు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోగానే దూరం అయిపోయిన అనుభవాల్లో నువ్వు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో. అయ్యో నా స్నేహితుడు నాకు దూరం అయిపోయాడు, అయ్యో నా బంధువులు నాకు దూరం అయిపోయారు, నా బాధ కొన్నిసార్లు నిన్ను అదిమి పట్టేచ్చేమో. కానీ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. అది దేవుని కోసం చేస్తున్నావు కాబట్టి అది నీకు లాభమే కానీ నష్టం కాదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు భోగభాగ్యాల కంటే మోషే ఏం కోరుకున్నాడట? దేవుని ప్రజలతో ఏమనుభవించడం. అంటే మోషే గారి యొక్క పర్స్పెక్టివ్లో, అతని యొక్క ఆలోచనలో ఐగుప్తులో భోగభాగ్యాల కన్నా దేవుని బిడ్డలతో శ్రమే గొప్పదని గుర్తించాడు. కారణం ఏంటో తెలుసా? దానికున్న రివార్డు కంటే ఎక్కడున్న రివార్డు గొప్పది. హల్లెలూయా. అవన్నీ ఒకనాడు గతించిపోతాయేమో. ఐగుప్తు భోగభాగ్యాలు ఉంటాయా? లోకసమైన భోగభాగ్యాలు శాశ్వతకాలం ఉంటాయా? నెవర్. శాశ్వతకాలం ఉండేవి కాదు. మన భారతదేశంలో ఒక రోజున ఒక గుడి ముందు ఒక స్త్రీ అధ్వాన స్థితిలో, ఒంటి మీద జరిగే బట్టలు కూడా లేని పరిస్థితుల్లో, ఈగల ముసురుతో భయంకర పరిస్థితుల్లో పడి ఉంది. ఎవరో మీలాంటి వాళ్ళు ఆ గుడికి అటు ఇటు వెళ్తూ తిరుగుతామని చూశారు. చాలామంది గుర్తుపట్టలేకపోయారు, కానీ ఒకడు గుర్తుపట్టాడు. అరే ఈమె ఒకనాడు పెద్ద పెద్ద హీరోలతో నటించిన నటి, ఒక హీరోయిన్. పూర్వదినాల్లో పేరెన్నిక కలిగిన హీరోలందరి దగ్గర నటించిందంట ఆమె. విస్తారం డబ్బులు కూడబెట్టుకుంది. ఆ తర్వాత కొంచెం సినిమాల్లో ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. హీరోయిన్లు ఆఫర్ రాకపోయేసరికి తప్పుడు మార్గాలు ఎన్నుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు కావాలి, జలసాలు చేయాలా, ఆ జీవితానికి అలవాటు పడిపోయిన వాళ్ళు మళ్ళీ కొంచెం మెట్టు దిగాలంటే కష్టం. టూ మచ్ లగ్జరీ అలవాటు పడిపోయిన చూడండి, చిన్న చిన్న విషయాలకు అడ్జస్ట్ కాలేరు వాళ్ళు. అందుకని చెప్తున్నాను, చాలా జాగ్రత్త సుమ. మరీ సుఖానికి ఏమో కూడా జీవితంలో అలవాటు పడకూడదు. మీ పిల్లలకు కూడా అదే నేర్పించాలా. బాగా సుఖానికి అలవాటు పడిపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. సుఖాలకు భోగాలకు అలవాటు పడిపోయిన దేవుణ్ణి వదిలేసే, డబ్బు శాశ్వతం అనుకుని దేవుణ్ణి వదిలేసి పరిగెడుతున్నావా? ప్రార్థన అంటే లక్ష్యం లేదే నీకు? వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉంటలేదే? దేవుని మందిరం అంటే అసలు ఆసక్తే లేదే? వదకు తేపడిన గొర్రె పిల్లలు లాక్కున్నారు రావాల్సి వస్తుంది నిన్ను. లోక సమాన విషయాల కోసం అయితే నీ పరుగులు ఉరుకులు మామూలుగా లేవే. ఉదయం లేస్తే ఆదివారం తల్లి మొరపెడుతున్నారు, బాబు ఆదివారం నాన్న దేవుని మందిరం రారా అంటే ఎవడికో ఉపయోగం ఉన్నట్టుగా కూర్చుంటావు. ఇక్కడికి వచ్చి ఆ కూర్చునే విధానం కూడా చాలా విచిత్రంగా ఉండదు. కొంతమంది, నేను ఇక్కడ కూర్చోవడం వెస్లీ గారికి ఎంత లాభమో, ఆయన కట్టేసుకున్న టై నా వల్లే. దేవుని వాక్యం విని బాగుపడేది ఎవరు? నువ్వే కదా. వాక్యం నిన్ను క్రమపరిచినప్పుడు, దేవుని వాక్యానికి నువ్వు చోటు ఇచ్చినప్పుడు కదా నువ్వు జీవితంలో ఉన్నతమైన స్థానానికి వస్తావు.
ఎవరికో లాభమన్నట్టుగా కూర్చున్నాం ఇక్కడ. యువర్ యాటిట్యూడ్ మస్ట్ బి చేంజ్డ్, యువర్ పర్సెప్షన్ మస్ట్ బి చేంజ్ టుడే. నీ ఉద్దేశాలు మారాలా. ప్రభు కోసం ఏది చేసినా ప్రయోజనం ఎవరికి చెప్పండి? నీకే, నాకే. డోంట్ థింక్ అబౌట్ సంబడి ఎల్స్. ఐగుప్తు భోగభాగ్యాలు కొంతకాలం ఉండి గతించిపోతాయి, కానీ దేవుని కొరకు శ్రమ అనుభవించడం ఏహలోకంలోనూ పరలోకంలోనూ బహుమానం ఇస్తుంది. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెప్పండి. దాట్స్ ద క్రిస్టియన్ బిలీఫ్, దాట్స్ ద క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసం ఇదే. ఈ భూమి మీద క్రీస్తు నామం పేరిట మనం ఏదైతే చేస్తున్నామో, ఐఎమ్ టెలింగ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ఎ రివార్డ్ ఫర్ దట్. దానికి నీకేముంది? పరలోక రాజ్యంలో బహుమానం ఉంది. లోకంలో 2 రకాల ధనవంతులు ఉంటారట, జాగ్రత్తగా గమనించండి. ఒకటి లోకానుసరణ ధనవంతులు, విపరీతం డబ్బు కూడబెట్టేవారు. మరికొంతమంది లోకంలో బహుశా ఆ స్థాయిలో ఉండకపోయినా వారికి పరలోకంలో ధనం ఎక్కువ ఉంటుందట. ఎందుకోసం తెలుసా? దేవుని వాక్యలో రాయబడింది, దేవుని నిమిత్తం మనం ధనవంతులు అవ్వాలట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోక సంబంధమైన ధనం కాదు, కానీ ఎవరి నిమిత్తం ధనం ఇది? దేవుని నిమిత్తం ధనవంతులు. హౌ రిచ్ యు ఆర్ ఇన్ ఎటర్నల్ పర్స్పెక్టివ్. నిత్య జీవార్థమైన వెలుగులో నువ్వు ఎంత గొప్పోడివే ఆలోచన చేయాల. మోషే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, దేవుని ప్రజల విషయంలో నాకు నిందే మేలు అనుకున్నాడు, ఉత్తమమైన నాయకుడిగా నిలబడ్డాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో చెప్పండి మిక్కిలి సాత్వికుడు. మోషే తన ఇల్లంతట్లో ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నవాడు. మోషే ఒక మాటలో చెప్పాలంటే ఈ సువిశాల ప్రపంచ చరిత్రలో, అఫ్ కోర్స్ యేసు ప్రభు అద్భుతమైన నాయకులు, అందులో సందేహం లేదు. బట్ ఆయన తర్వాత ఒక గొప్ప నాయకుడి స్థానం కనుక ఎవరికైనా ఇవ్వాలంటే ఇంక అందులో మనం సందేహపడాల్సిన అవసరం. ఎవరికి ఇవ్వాలా? మోషే గారికి ఇవ్వాల్సింది. 40 సంవత్సరాలు 20 లక్షల మందిని అరణ్యంలో నడిపించాడంటే, ఈ ప్రస్తుత ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఏమి సరిపోతాడు మోషే గారి ముందు? ఉన్న చోట ప్రజల్ని నడిపించడానికి ఎన్ని గొడవలు, గందరగోళాలు, అది ఇది ఇది అని చెప్పి న్యూస్ ఆన్ చేయగానే, పేపర్లు ఆన్ చేయగానే వాళ్ళు తన్నుకోవడమే. కానీ పరిస్థితులు ఏంటి నాకేం అర్థం అవట్లా. కానీ మోషే గారు 20 లక్షల మంది జనాన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించగలిగాడంటే వాట్ ఎ వండర్ఫుల్ లీడర్ హీ ఈజ్. ఎందుకు అంత గొప్ప స్థానానికి రాగలిగాడో తెలుసా? మోషే ఒక రోజున దేవుని కోసం మంచి నిర్ణయం తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, there is a cost in following Jesus. యేసయ్యను వెంబడించలో కాస్ట్ ఉంది. ఆయన వెంబడించినప్పుడు కొన్నిసార్లు లోకసన విధానాలు కొన్ని వదులుకోవాల్సి రావచ్చు. స్నేహితులు, బంధువులు కొంతమంది దూరం అవ్వచ్చు, నిందలు పడవచ్చు, నువ్వు అవమానాలు పడవచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన హే పరలోకాల్లో కూడా నీకు ఏమిస్తాడు ఆయన? మా అమ్మమ్మ ప్రభువుని అంగీకరించినందుకు కులం అంతా వెలివేసి, వీర రాఘవమ్మ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు, నీకు మాకు ఇక పాలు పంపులు లేవు, నిన్ను మేము వెలివేస్తున్నాం, ఎక్స్కమ్యూనికేట్ చేస్తున్నాం అన్నారు మా అమ్మమ్మనే. పట్టుదలగా నిలబడింది. మీరు నన్ను వెలేయడం కాదు, ఎప్పుడో నేనే మిమ్మల్ని వెలేస్తానంది. దేవుని కోసం నిలబడింది. దేవుని బిడ్డలారా చెబుతున్నాను, దేవుని సేవకునిగా ఆ రోజు ఒక 20 మందో 30 మందో కులపోళ్ళు మా అమ్మమ్మను వదిలేశారేమో, కానీ నా యేసు వదిలిపెట్టలేదు, నా దేవుడు వదిలిపెట్టలేదు. ఈరోజు నేను చెప్పగలను, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, అంటే చంద్రుడి మీద ఎవరు లేరు అనుకోండి, మార్సు మీద, చంద్రుడి మీద ఇంకెవరు లేరు, ఏ మూలకెళ్ళినా మమ్మల్ని ప్రేమించే దేవుని బిడ్డలు ఆ దేశాల్లో ఉన్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.